ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ మధ్య మనకి దూరమైనటువంటి సోదరులు ప్రవీణ్ పగడాల, తమ్ముడు ప్రవీణ్ పగడాల నాకు ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన నేను ఈ సత్యప్రకాష్ అనే ఒక సోదరుడు ఒక ముస్లింతో చేస్తున్న డిబేట్లో కలిశాము. ఆ రోజు ఒక సాధారణమైన వ్యక్తిగా ఆ డిబేట్లో వచ్చి కూర్చొని ఆయన కొన్ని విషయాలు వినటం చేశాడు. ఈ మధ్య బాగా ఇతర గ్రంథాలు కూడా స్టడీ చేసి కాస్త ముందుకి ఎదిగినట్టుగా మనకి కనిపిస్తాడు. తర్వాత నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా విషయాలు నేను అభినందిస్తాను. తర్వాత ఆయన దూరమైనందుకు వ్యక్తిగతంగా నా సానుభూతి కూడా తన కుటుంబానికి తెలియజేస్తున్నారు. ఆ కుటుంబం ఆదరించబడాలని కోరుకుంటాను. అయితే ఆయన చేసినటువంటి వీడియోలు ఆయన చనిపోయిన తర్వాత వైరల్ అయినాయి. అందులో ఒక పాయింట్ నా దగ్గరికి చాలా మంది సోదరులు పంపారు. అది క్రీస్తు సంఘం దగ్గరికి మీరు బైబిల్ స్టడీకి వెళ్ళొద్దు అని అతను చేసినటువంటి తమ్ముడు ప్రవీణ్ పగడాల చేసినటువంటి ఆ బోధ, ఆ క్లిప్ నా దగ్గరికి వచ్చింది. మీరు కూడా ఒకసారి వినండి. వింటే మీకు కూడా ఆయన ఏం మాట్లాడాడు అనేది మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు ప్రభు మా ఆయన, యేసు ప్రభు మా తమ్ముడు, పరిశుద్ధాత్మ మా చిన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. యెహోవా సాక్షులు ఏం చెప్తారంటే, యేసు ప్రభు మిఖాయిలు అని చెప్తారు. మార్పులు ఏం చెప్తారంటే, యేసు ప్రభు ఈలీలు అని చెప్తారు. వేరే దేశం నుంచి వచ్చాడని చెప్తారు. ఇలాంటివి చెప్పిన వాళ్ళ దగ్గరికి బైబిల్ స్టడీస్కి వెళ్ళకండి. సార్వత్రిక క్రైస్తవ సంఘముగా తీర్పు పొందినటువంటి సంఘాలు, బ్యాప్టిస్టు సంఘాలు, మెనరైట్ బ్రదరన్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు, అక్టసింగ్ ఎబ్రహం ఫెలోషిప్స్, బ్రదరన్ సంఘాలు, ఇలాంటి సంఘాల్లో జరిగేటటువంటి స్టడీలో మీరు పాల్గొనవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. దానికి తోడుగా స్థానికంగా మీరు 10 మంది స్టూడెంట్స్ యువకులు కలిసి విన్నారు కదండి. వారు తమ్ముడు ప్రవీణ్ పగడాల గారు మాట్లాడినటువంటి మాట, క్రీస్తు సంఘము అనే పేరెత్తి ఆ బైబిల్ స్టడీలకు వెళ్ళొద్దు. ఇంకొక యెహోవా సాక్షులు కూడా వాళ్ళతో జాయిన్ చేశాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటే, బ్యాప్టిస్ట్కి, లోదరన్కి, సిఎస్ఐకి, బక్సింగ్ వారి అంకుల్ అంట, ఆ బక్సింగ్ గారు ఫెలోషిప్కి, ఇంకా బ్రదరన్ ఫెలోషిప్కి, వీటికి వెళ్ళొచ్చు. ఆ స్టడీకి మీరు వెళ్ళండి, లేదంటే మీరు 10 మంది కూర్చొని స్టడీ చేయండి అని ఒక స్టేట్మెంట్ చేశారు. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు, ఈ శాఖలకు వెళ్ళొచ్చు అన్నాడంటే, వాస్తవానికి బైబిల్ సరిగ్గా తమ్ముడు ప్రవీణ్కి అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈయన చెప్పిన ఏ సంఘానికి వచ్చి బైబిల్లో కనపడదు మనకి. బ్యాప్టిస్ట్ గురించి కానీ, సిఎస్ఐ గురించి కానీ, లోదర్ మిషన్ గురించి కానీ, బ్రదర్ ఫెలోషిప్ గురించి కానీ, బక్సింగర్ ఫెలోషిప్ గురించి కానీ ఇవేం కనపడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచును అని అన్నాడు. బక్సింగర్ సహవాసానికో, సిఎస్ఐకో, బ్యాప్టిస్ట్కో, లూథరన్కో, బ్రదరన్ ఫెలోషిప్కో దేవుడు పిలవల. ఎక్కడికి పిలిచాడు సువార్త ద్వారా అంటే, క్రీస్తు సంఘానికే పిలుస్తున్నాడు, క్రీస్తు సహవాసానికే పిలుస్తున్నాడు. బైబిల్లో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో మత్తయి 16:18లో ప్రభు అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. దాన్ని ఉద్దేశించి అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. అంటే యేసు ప్రభువారు తన రక్తంతో కొన్న తన సంఘము అని అన్నాడు. యేసు ప్రభువారి సంఘానికి వెళ్ళమంటే అది న్యాయం. యేసు క్రీస్తు వారి యొక్క సంఘానికి, క్రీస్తు సంఘానికి వెళ్ళకండి మీరు అని అంటున్నాడు. మనుషులు కల్పించినటువంటి మానవ మత శాఖలకు వెళ్ళండి అని అంటున్నాడు. ఇది బైబిల్కి పూర్తి విరుద్ధమైనటువంటి బోధ. ఈ బోధనలన్నీ ఎవరైనా నరకానికి వెళతారేమోనని, వారికి వాస్తవాలు తెలియచేయాలని ఈ విషయం చెప్తున్నాను తప్ప వ్యక్తిగతంగా
తమ్ముడు ప్రవీణ్ ఏదో డ్యామేజ్ చేయాలి ఆయన మరణం తర్వాత అనేది నా ఉద్దేశము కాదు. కాబట్టి దయతో అందరూ గమనించండి. ఇప్పుడు ఈయన చెప్తూ ఒక మాట తెలియజేశాడు. క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు మా అన్న, పరిశుద్ధాత్ముడు మా చిన్నన్న అని చెప్తారు అని అన్నాడు. బహుశా ఈయనకి క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నటువంటి డూప్లికేట్స్ ఉన్నారు కొంతమంది. క్రీస్తు సంఘం కాకుండానే క్రీస్తు సంఘం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది వైజాగ్లో పిడి సుందరరావు గారి ద్వారా ప్రారంభమైంది. 1983 వరకు క్రీస్తు సంఘంలోనే ఉన్నారు పెద్దలు పిడి సుందరరావు గారు. కొన్ని కారణాల వల్ల 83 నుంచి బయటకు వెళ్ళిపోయి తాను క్రీస్తు సంఘం అన్నాడు. కానీ వాస్తవానికి క్రీస్తు సంఘానికి సంబంధించి అపోస్తలుల యొక్క బోధలో అనగా క్రొత్త నిబంధన ఉపదేశ క్రమంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా పిడి సుందరరావు గారికి తెలియదు. అతని దగ్గర నుంచి వెళ్ళినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారికి కానీ, వికేఆర్ కానీ, అంటే విజయ్ కుమార్ కానీ, బొంకూరు జాన్ కానీ, లేకపోతే సునీల్ కానీ, సాగర్ కానీ, ఇంకా చాలామంది ఈ మధ్య కొంత పిల్లకాయలు బయలుదేరారు. సంతోష్ అని మంగళగిరిలో ఒక అతను ఉంటాడు, ఉపేంద్ర అని ఖమ్మంలో ఒక అతను ఉంటాడు. వీళ్ళు కూడా ఎవరికి పాపం క్రీస్తు సంఘానికి వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా మేము కూడా క్రీస్తు సంఘం అని చెప్పు తిరుగుతుంటారు. సో అలాంటి వారి యొక్క బోధలేని తమ్ముడు ప్రవీణ్ క్రీస్తు సంఘం వాళ్ళు యేసుక్రీస్తు మా పెద్దన్న, పరిశుద్ధాత్మ మా చిన్నని చెప్తారు, కాబట్టి వాళ్ళ స్టడీలకి మీరు వెళ్ళొద్దు అని అన్నాడు. తమ్ముడు ప్రవీణ్ గారు ఇప్పుడు బ్రతికలేరు, కానీ లేకపోతే డైరెక్ట్ కలిసి చెప్పేవాడిని. ఈ విషయం నాకు ఆయన బతికుండగానే తెలిస్తే, అయితే ఇప్పుడేదో చేస్తానంటే ఇప్పుడే నా దగ్గర వచ్చింది ఆ విషయం. అంటే ఇప్పుడంటే ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది ఈ విషయం నా దగ్గరికి. ఈ బోధ వినేవారికి నా సలహా ఏంటంటే క్రీస్తు సంఘం ఎక్కడ అలా చెప్పరండి, అలా చెప్పేవారు క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు సంఘం అని చెప్పుకునే డూప్లికేట్ క్రీస్తు సంఘం అని చెప్పాలి. ఎందుకంటే క్రీస్తు సంఘం అపోస్తలుల యొక్క బోధన అనుసరించింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని క్రీస్తు సంఘం ఖచ్చితంగా నమ్ముద్ది. మనకి ప్రభు అక్కడే, ఆయన యేసు క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి యేసు మనకి ప్రభు అని క్రీస్తు సంఘం నమ్ముద్ది, ప్రకటన చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రభు అనే మాటకి అర్థం ప్రభుత్వం చేయవాడు, పరిపాలకుడు, అధికారి, అధిపతి, రాజు అని అర్థం. ప్రభు అనే మాటకి రాజు అని అర్థం. ఈ మధ్య తమ్ముడు ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి మాటల్లో ఒకటి బాగా వైరల్ అయిన పదం ఏంటంటే హీ ఈజ్ యువర్ కింగ్ అని పెద్దగా అరుస్తూ చెప్పినటువంటి ఒక మాట బాగా వైరల్ అయింది. అది కూడా వీడియోలో ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఆయన ఎవరికి రాజో తెలియకుండానే తమ్ముడు ప్రవీణ్ పగడాల గారు కాలం చెల్లించారు. ఆయన అసలు ఇప్పుడు రాజు ఉన్నాడన్న సంగతి తెలియకుండానే ఆయన కాలాన్ని చెల్లించారు. ఇప్పుడు ఏ సంఘాలకు వెళ్ళమన్నారో వారు రాసినటువంటి పాటలు కానీ, బోధలు కానీ, అంటే బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, ఈ బక్సింగ్ ఫెలోషిప్ కానీ, ఈ శాఖలు ఏవైతే బ్రదరన్ ఫెలోషిప్ అనేవి వారు రాశారు. వారిలో ఒకడైనటువంటి బ్యాప్టిస్ట్ బోధకుడైనటువంటి పురుషోత్తం సమిద్రి గారు, ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు వినని వాళ్ళు ఉండరు దాదాపుగా. విఘ్నులైన వారు చాలా మంది ఎరిగినటువంటి ఒక వ్యక్తి. ఒరిస్సా రాష్ట్రంలో పుట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు సోదరుని పిలవటం అనేది అలవాటంట. నాకు అంతగా తెలియదు, కానీ వాస్తవానికి ఆయన చరిత్ర చదివినప్పుడు విన్న మాట అది. ఆయన రాసిన పాటలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి యెహోవా మా తండ్రి కాడ, యేసు మా అన్నా కాడ అని రాశాడు. ఏ బాప్టిస్ట్కి వెళ్ళమంటున్నాడో ఆ బ్యాప్టిస్ట్ బోధకుల్లో ఒకరైనటువంటి పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట ఒకసారి మీరు కూడా వినండి. తండ్రి గాడా యేసుడు మాయన్న
రైట్, విన్నారు కదండి. ఈ పాట రచయిత పురుషోత్తం చౌదరి గారు. ఈ పాట రచయిత పురుషోత్తం చౌదరి గారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ సోకాల్ క్రిస్టియన్స్ కి తెలుసండి. అయితే ఆయన ఏం రాశాడంటే, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్నా గాడా అని రాశాడు. దాన్ని చాలా మంది ఇప్పటికీ పాడుతున్నారు. బట్ మా పుస్తకంలో, మేము ప్రింట్ చేసిన పుస్తకంలో అలా రాయలేదండి. ఈ పుస్తకాన్ని మా దగ్గర ఉంది, మా పాటల పుస్తకాలు మీరు ఎవరైనా చూడొచ్చు. ఇందులో మేము కూడా ఈ పాటని ప్రింట్ చేయటం అనేది జరిగింది. అందులో మేము చేసినటువంటి కరెక్షన్ ఏంటంటే ఒకసారి తెలియజేస్తాను. ముప్పైవ కీర్తన మా పాటల పుస్తకంలో మేము ప్రింట్ చేయటం జరిగింది. ఈ 30వ కీర్తనలో మేము ఏం ప్రింట్ చేసామంటే, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా ప్రభువు గాడా అని మేము ప్రింట్ చేయటం జరిగిందండి. మా పాటల పుస్తకంలో మేము ప్రింట్ చేసిన పుస్తకంలో 30 కాదండి, 223వ కీర్తన. ఈ 223వ కీర్తనలో యేసుడు మా ప్రభువు కాడా అని మేము ప్రింట్ చేసాం. కారణం ఏంటంటే, బైబిల్ చెప్తుంది క్రైస్తవులకి ఆయనకున్న రిలేషన్షిప్ ఏంటంటే, క్రైస్తవులు ఆయనకి దాసులు, వారికి ఆయన ప్రభు అన్నాడు. అనగా క్రీస్తు యొక్క సంఘానికి క్రీస్తు ప్రభు అన్నాడు. క్రీస్తు యొక్క సంఘము క్రీస్తుకి దాసులై ఉన్నారు. ఇది క్రీస్తు సంఘం నమ్మేది, క్రీస్తు సంఘం బోధించేది. ఎవరో డూప్లికేట్ క్రీస్తు సంఘం కాకుండానే క్రీస్తు సంఘం అని చెప్పుకునేవారు చెప్పే బోధలు మీరు వినుంటారు. ఎందుకంటే క్రైస్తవ్యానికి క్రీస్తు జ్యేష్ఠుడు అని రాయబడింది రోమాపత్రిక 8:25-30 వచనాలు. కాబట్టి జ్యేష్ఠుడు అనగానే పెద్దన్న అని వాళ్ళు అలాగ మాట్లాడటం జరుగుద్ది. వాస్తవానికి ఏ అపోస్తలుడు కూడా యేసు మనకి అన్న అనే సంబోధన చేయలేదు, ఏ పత్రికలో కూడా అలాగ రాయలేదు. సరే, చేసేవాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారని కాసేపు పక్కన పెడితే, అసలు ఈ పాట రాసినటువంటిది మీరు ఏ బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్ళమని చెప్తున్నారో ఆ బ్యాప్టిస్ట్ సంఘ బోధకుడైనటువంటి పురుషోత్తం చౌదరి గారు పాట రాస్తూ యేసుక్రీస్తు మా అన్న కాడా అని అన్నాడు. యేసుక్రీస్తు మా అన్న అని ఒక పాట ఆయన రాశాడు. ఇది చాలా మందికి తెలిసిందే. మరి తమ్ముడు ప్రవీణ్కి తెలియకుండానే వెళ్ళిపోయాడు. మరి ఇది కొంచెం విచారకరమైనటువంటి విషయం. లేకపోతే యేసుక్రీస్తు ఇప్పుడు రాజు కాడని ఈయన చెప్తున్న సంఘాలు నమ్ముతాయి. అంటే బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, బ్రదరన్ ఫెలోషిప్ కానీ, లేదంటే హెబ్రోన్ ఫెలోషిప్ అంటే బక్సింగర్ ఫెలోషిప్, ఈయన చెప్పిన ఈ సంఘాలన్నీ కూడా యేసుక్రీస్తు ఇప్పుడు రాజు కాడని నమ్ముతున్నాయి. ఎలాగంటే వారి బోధలు కానీ, వారి పాటలు కానీ, వారి ప్రార్థనలు కానీ మనం నిశితంగా పరిశీలించినప్పుడు యేసు మరలా వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని నమ్ముతున్నారు. అందుకనే వారు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థనకి ఒక పేరు పెట్టారు. అంటే ఈయన చెప్పిన మతశాఖలు ఏం పేరు పెట్టారంటే పరలోక ప్రార్థన అని పెట్టారు. వాస్తవానికి పరలోక ప్రార్థన అని మీరు సంబోధించే ఈ ప్రార్థన మత్తయి సువార్త 6:9 నుంచి మనకు కనపడింది. శిష్యులకి ప్రభు నేర్పిన ప్రార్థన అని అక్కడ ఉంటుంది. దీనికి మీరు పరలోక ప్రార్థన ఒక టైటిల్ పెట్టి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఆయన చెప్పిన ఈ శాఖలు ఇప్పటికీ ఆ ప్రార్థనలు చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చుగాక అంటే ఇప్పుడు రాజు కాడు ఆయన. ఈయనేమో మైకుల్లో హీ ఈజ్ యువర్ కింగ్ అని అంటున్నాడు. ఆయన నీ రాజు అని మాట్లాడే మాట బాగా వైరల్ చేస్తున్నారు చాలా మంది. కానీ ఆయన చెప్పిన మతశాఖలు ఇప్పుడు ఆయన కింగ్ అని నమ్మట్లే, మరలా వచ్చినప్పుడు కింగ్ అవుతాడని నమ్ముతున్నారు. రాబోతున్న రాజు వచ్చిన రాజు కాదు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడే మత్తయి సువార్త 2:1 నుంచి చదివితే యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడిగాడు హేరోదు. యూదుల రాజు అంటే అప్పుడు మొదటిసారి వచ్చినప్పుడే యూదుల రాజు. నువ్వు రాజు అని పిలాతు అడిగాడు. ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైన కాదు అన్నాడు. యోహాను సువార్త 18:36-38 వచనాలు.
కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చదివితే, తండ్రి అయిన దేవుడు మనలను అంటే కొలస్సీలో ఉన్న క్రైస్తవులను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నా అన్నాడు. అంటే కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులే కుమారుని యొక్క అంటే క్రీస్తు యొక్క రాజ్య నివాసులు అన్నాడు. మరొక విషయం ఏంటంటే ప్రియులారా, క్రీస్తు రాజ్యమే దేవుని రాజ్యం. ప్రకటన గ్రంథం 1:6 అలాగే ప్రకటన గ్రంథం 5:9-10 ఈ 2 వచనాలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, తన రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా చేసినట్టుగా రాయబడింది అక్కడ. అపోస్తుల గారి 20:28 రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. అంటే ఆ సంఘమే దేవుని యొక్క రాజ్యం. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. సంఘమే, క్రీస్తు యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యం అనే విషయం సిఎస్ఐ వారికి తెలియదు, బ్యాప్టిస్ట్ వారికి తెలియదు, లూథరన్ వారికి తెలియదు, బ్రదరన్ ఫెలోషిప్ తెలియదు, హెబ్రోన్ అంటే బక్సింగర్ ఫెలోషిప్ తెలియదు, ఆఖరికి ప్రవీణ్ తమ్ముడు కూడా తెలియదు. తెలియక పాపం అమాయకం స్టేట్మెంట్ ఎప్పుడు ఆయన బతుకున్న కాలంలో చేస్తే దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అలా తిరిగి ఆ క్లిప్లో నా యొద్ద కూడా వచ్చినాయి. వాస్తవానికి ఎప్పుడో సమాధానం చెప్పాలనుకున్నాను, కానీ ఆయన చనిపోయి చాలా మంది కాస్త బాధలు ఉన్నారు. నేను కూడా వాస్తవానికి బాధలోనే ఉన్నాను. ఆయన చనిపోవటం నేను కూడా కొంచెం విచారం వ్యక్తం చేస్తున్నాను. తన కుటుంబానికి నా ప్రత్యేకమైన సానుభూతి కూడా తెలియజేస్తున్నాను. అయితే ఒక క్రిస్టియన్గా ఆయన చెప్పింది అబద్ధం అని బైబిల్కి వ్యతిరేకమని నాకు తెలిసిన తర్వాత నేను మౌనంగా ఉంటే ఎవరో దేవుడు నన్ను లెక్కెడతాడు. నా వంతుగా ఈ సమాజానికి నిజం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను దేవుని సానుకూలం నిలబడినప్పుడు, క్రీస్తు న్యాయపడి ఎదురు నిలబడినప్పుడు నేను తప్పించుకోవాలి కదా. కాబట్టి ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంతేగాని తమ్ముడు ప్రవీణ్ ఏదో కించపరచాలనో తగ్గించాలనో నా ఉద్దేశం కాదు. అతను మాట్లాడిన ఈ బోధ బైబిల్కి వ్యతిరేకము. దీన్ని ఎవరైనా నమ్మితే ఖచ్చితంగా వారు నరకానికి పాత్రులు అవుతారు. నరకం తప్పించుకోవాలంటే ఈ అబద్ధాన్ని నమ్మకండి అని చెప్పడమే నా ఉద్దేశం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. మరికొన్ని విషయాలు ఉన్నాయి రాబోయే వీడియోస్లో. తమ్ముడు ప్రవీణ్ మాట్లాడినటువంటి విషయాలు దేవత్వాన్ని గురించి కానీ, స్త్రీలు సంఘాలు ఉపదేశించే విషయాల గురించి కానీ, వారు మాట్లాడే విషయాలు అంటే స్త్రీలు మాట్లాడవచ్చు అని నేను చేసిన బోధగా ఆల్రెడీ వీడియో చేశాను. అయితే దాని గురించి అయితే నేను ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఆయన బతికుండగానే చేశాను. అయితే ఆయన దగ్గర చేరిందో లేదో నాకు తెలియదు, కానీ సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనేది బైబిల్ యొక్క బోధ. ఆ విషయాన్ని నేను మా ప్రీవియస్ వీడియోస్లో చేయటం జరిగింది. కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే మీరు చూడొచ్చు మా ఛానల్ని మీరు సంప్రదించినట్లయితే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు దయతో నన్ను అపార్థం చేసుకోకండి. వ్యక్తిగతంగా తమ్ముడు ప్రవీణ్ అంటే నాకు కూడా అభిమానం. చాలా విషయాల్లో నేను అతన్ని అభినందిస్తాను. కొన్ని విషయాల్లో అతన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. నేను వ్యతిరేకించే విషయాల్లో క్రీస్తు సంఘాన్ని అతను వ్యతిరేకిస్తున్నాడు కనుక అది దేవునికి వ్యతిరేకమైన బోధ. క్రీస్తు సంఘం అని చెప్పుకునే పీడి సుందరరావు ముఠాన్ని వ్యతిరేకిస్తే నాకు ఇబ్బంది లేదు. నిజమైన క్రీస్తు సంఘాన్ని ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించినట్లయితే నేడు కూడా వాళ్ళకి నేను పూర్తి వ్యతిరేకని. క్రీస్తు సంఘాన్ని గురించి బిబు అనే ఒక వ్యక్తి అతని చుట్టూ ఉన్నటువంటి కొన్ని పిల్లకాయలు మాట్లాడుతున్నారు. వారికి కూడా నేను తెలియజేశాను. హితబోధ పేరిట అబద్ధ బోధ చేస్తున్న బిబు అండ్ కో బ్యాచ్ అని కొన్ని వీడియోలు చేయటం జరిగింది. మీరు వాటిని కూడా చూడొచ్చు. వారే కాదు, క్రీస్తు సంఘాన్ని గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా స్పందించడానికి పురుషోత్తం అని నేను ఒకడు ఉన్నాననే సంగతి మర్చిపోవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు.